వెల్కమ్ టు మెగా టీవీ బన్నీ టాపిక్. ఎన్నో ఏళ్లుగా బానిసత్వంలో మగ్గిపోతున్న భారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సౌదీ అరేబియాలో మగ్గిపోతున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ దేశంలో ఉన్న కఫాలా వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 1.3 కోట్ల వలసదారులకు భారీ ఊరట లభించింది. ఇందులో భారతీయులే 25 లక్షల వరకు ఉంటారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం మనం. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లుగా అమల్లో ఉన్న కఫాలా వ్యవస్థ బ్యాన్ చేస్తూ ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సౌదీలోని 1.30 మంది విదేశీ వర్కర్లకు విముక్తి లభించింది. వీరిలో దాదాపు 25 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చిన విజన్ 2047లో భాగంగా ఈ పాత విధానాన్ని నిర్మూలించారు. దీంతో సౌదీ అరేబియా ప్రపంచ పటంలో మరింత సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన భావిస్తున్నారు. కఫాలా స్పాన్సర్షిప్ వ్యవస్థను 1950లో తీసుకువచ్చారు. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన విదేశీ కార్మికుల ప్రవాహాన్ని నిర్వహణ కోసం దీనిని రూపొందించారు. గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లేవారు స్థానిక స్పాన్సర్ కపిల్తో ముడిపడి ఉంటారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదాపై దాదాపు పూర్తి నియంత్రణ కపిల్కే ఉంటుంది. పాస్పోర్ట్ను యజమానికి అప్పగించడం, ఉద్యోగాలు మారాలన్నా, దేశం విడిచి వెళ్లాలన్న వారి అనుమతి వంటి నిబంధనల కారణంగా ఇదో ఆధునిక బానిసత్వ వ్యవస్థగా మానవ హక్కుల సంఘాలు తరచూ విమర్శలు గుప్పిస్తున్నాయి. స్పాన్సర్షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు మానవ అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ సహా పలు ప్రపంచ సంస్థలు ఆరోపణలు చేశాయి. ఉదాహరణకు కర్ణాటకకు చెందిన 46 ఏళ్ల నర్సు జసింతా మెడోన్సా కేసును తీసుకుంటే మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఆమెను 2016లో ఏజెంట్లు ఖతార్కు పంపారు. అక్కడి నుంచి సౌదీ అరేబియాకు అక్రమంగా తరలించగా ఆమెను విడుదల చేయాలంటే 4.3 లక్షలు కట్టాలని కపిల్ డిమాండ్ చేశాడు. చివరికి దౌత్య న్యాయ మార్గాల ద్వారా ఆమె విడుదలయ్యారు. మెండోన్సా ఉదంతం గల్ఫ్ దేశాలకు వెళ్లి త్వరగా డబ్బు సంపాదించి తిరిగి రావాలని కలలుగన్న భారత యువతులలో చాలా మంది ఎదుర్కొన్న దురదృష్ట ఘటనలో ఒకటి. తాజాగా సౌదీ అరేబియా కఫాలా వ్యవస్థను రద్దు చేయడంతో ఇలాంటి భయానక ఘటనలకు ముగింపు పడనుంది. ఇప్పటికే ఇజ్రాయెల్, బహ్రెయిన్ ఈ వ్యవస్థను రద్దు చేశాయి. కానీ కువైట్, ఒమన్, లెబనాన్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతోంది. ఈ దేశాల్లోని దాదాపు 2.5 కోట్ల మంది విదేశీ కార్మికులు కఫాలా వ్యవస్థ కింద పనిచేస్తుండగా వీరిలో 75 లక్షల మంది భారతీయులే. కఫాలా వ్యవస్థ ఓ విధంగా మానవ అక్రమ రవాణా లాంటిది. ఇది మోడ్రన్ డే బానిసత్వంగా అభివర్ణిస్తారు. గత 50 ఏళ్లకు పైనుంచి ఈ విధానం సౌదీలో అమల్లో ఉంది. ఈ విధానంలో భాగంగా యజమానికి విదేశీ వర్కర్లపై పూర్తి అధికారం, నియంత్రణ ఉంటుంది. వారి పాస్పోర్ట్లు లాక్కుని గొడ్డు చాకిరీ చేయించుకోవటమే వీరి పని. వర్కర్లను బానిసలుగా మార్చుకుని వారితో చేయించకూడని పనులన్నీ చేయించుకోవటం, అలాగే వారికి ఇష్టం వచ్చిన పనుల్లో వారిని పెట్టుకోవటం జరుగుతుంది. అయితే ఈ వ్యవస్థ సౌదీ ప్రతిష్టతను నానాటికి దిగజార్చుతోందని గ్రహించిన ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో ఆ దేశంలో దాదాపు 1.30 మంది విదేశీయులకు విముక్తి ఊరట లభించింది. వీరిలో దాదాపు 25 లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరికి విముక్తి లభించినట్లుగా చెప్పొచ్చు. విజన్ 2030 నాటికి ఆ దేశ యువరాజు తీసుకునున్న సంస్కరణలో భాగంగా ఈ వ్యవస్థను రద్దు చేసింది. దీనితో సౌదీ ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందడంతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నట్లు సమాచారం. సౌదీలో ఈ వ్యవస్థ 1950లో అమల్లోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన కార్మికులను మానిటరింగ్ చేయడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి వర్కర్ను కపిల్కు అప్పచెప్తారు. అతను ఆ వర్కర్ ఉపాధి, వేతనం, బస తదితర వ్యవస్థలను చూసుకుంటాడు. అయితే ఈ వ్యవస్థలో కార్మికులు తమపై అధికారులపై ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. ఈ వ్యవస్థ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. అనేక మంది భారతీయ మహిళలు తమ దాడులకు సిద్ధమయ్యేవారు. గుజరాత్కు చెందిన మహిళలు సౌదీలో ఇబ్బంది పడుతున్నప్పుడు 2017లో కేంద్రం జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.
సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి, స్వచ్ఛంద సహాయ సంస్థల నివేదికలు, కీలకమైన విదేశీ పెట్టుబడిదారుల అసంతృప్తి ప్రభావితం చేశాయి. కానీ చివరికి ఇది యువరాజు తీసుకున్న నిర్ణయం. దీని వెనుక సౌదీ అరేబియా ప్రపంచ స్థాయి ఆశయాలే ప్రధాన కారణం.